వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా పోపు దినుసులన్నీ అరేంజ్ చేసుకొని ఫ్రైయింగ్ ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చడిని ఫస్ట్ టైం నేను మా మిస్సెస్ దగ్గర చూసి నేర్చుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి. రైస్లోకి టిఫిన్లోకి బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రైయింగ్ ప్యాన్లోకి యాడ్ చేసుకోండి. ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా తురుముని ఫ్రైయింగ్ ప్యాన్లో యాడ్ చేసుకొని టమాటాలతో పాటు ఫ్రై చేసుకోవాలి. అండ్ చిన్న సైజు చింతపండుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక 2 minutes. ఈ మిశ్రమాన్ని కూడా మిక్సర్లో వేసుకొని ఉప్పు తగినంత వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి పైన చూపిస్తున్న విధంగా. దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్